ముద్రాజుల్లో బీసీడీ నుంచి బీసీఏకు మార్చే ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముద్రాజ్ మహాసంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముద్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ముద్రాజుల్లో బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం స్పందించి ముద్రాజుల సమస్యను పరిష్కరించడానికి బీసీ కమిషన్ను ఆదేశించాలని కోరారు. వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలంటూ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఆదిలాబాద్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం, ఆదిలాబాద్ అనేటటువంటిది స్వచ్ఛమైనటువంటి జిల్లా. మేము ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా ఆదిలాబాద్లో ఉన్నటువంటి భీమన్న పాదాల దగ్గర నుంచి ప్రారంభం చేస్తాం. కాబట్టి ఆ సెంటిమెంట్తోనే ఖచ్చితంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మార్చే ప్రక్రియను వెంటనే మీరు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా బీసీ కమిషన్ను ఆదేశించి బీసీ కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సమస్యను ఏదైతే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటిదో 3 నెలలలోనే అమలు చేస్తామని చెప్పినటువంటి అంశం సంవత్సరమైనా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు కంటెంప్ట్ కిందకి వస్తుంది. కాబట్టి దయచేసి బీసీ కమిషన్ వెంటనే దీని మీద విచారణ జరపాలి. అదేవిధంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీలకు మార్చాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా కలిసి ఆ అంశాన్ని మేము చెప్పదలుచుకున్నాం. అందులో మొదటిగానే ఆదిలాబాద్ జిల్లాను ఎంచుకోవడం జరిగింది. మాకు ఆదిలాబాద్ జిల్లా అంటే కూడా చాలా ప్రేమ కలిగినటువంటి జిల్లా. మా ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులందరూ కూడా చాలా అమాయకంగా ఉన్నటువంటి జిల్లా. కాబట్టి ఇక్కడి నుంచే మేము ఎప్పుడు కూడా స్టార్ట్ చేస్తాం. కాబట్టి గౌరవ ఆదిలాబాద్ కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్యలపై ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.